హాయ్ అండి, నేను మీ ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు షార్ట్ వీడియో తీసినప్పుడు మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అన్నమాట. ఈ బ్యూటీ టిప్స్లో మాట్లాడదాం. ఏంటంటే మాయిశ్చరైజర్ తప్పకుండా అందరూ వాడాలని ఇంతకుముందు చెప్పుకున్నాము. అయితే ఈ మాయిశ్చరైజర్ను సంవత్సరం అంతా ఒకటే వాడకూడదండి. అంటే సమ్మర్లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ వాడాలి. సమ్మర్లో మామూలుగానే స్కిన్ అంతా జిడ్డుగా అయిపోతుంది కదా, అప్పుడు ఆయిల్ ఫ్రీగా ఉన్న మాయిశ్చరైజర్స్ చూసుకుని వాడాలన్నమాట. అదే వింటర్లో మనకి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఆయిలీగా ఉండే మాయిశ్చరైజర్స్, కోల్డ్ క్రీమ్ లాంటివి వాడాలన్నమాట. సీజన్ బట్టి వాడితేనే మన స్కిన్ సరిగ్గా ఉంటుంది. మనం మాయిశ్చరైజర్ వాడాలి కదా అని సంవత్సరం అంతా ఒకటే రకం వాడిస్తే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, బాగుండదు. ఇలా చేయాలన్నమాట అండి. కొంతమందికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది, వాళ్ళు కోల్డ్ క్రీమ్ లాంటివి వాడాలి కదా అని కొంతమంది ఆ క్రీమ్ని ఎక్కువ తీసేసుకుని రాసేసుకుంటారు. అంటే నేను చెప్పేది క్వాంటిటీ అన్నమాట. ఎక్కువ తీసుకుని అలా ఎక్కువేమీ అవసరం లేదండి. కొంచెం ఎడమ చేతిలోకి కొంచెం తీసుకుని కుడి చేతి వేళ్ళతో లైట్గా ముఖానికి మెడకి చుక్కలుగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చేతులకు కూడా చుక్కలు పెట్టి 3-4 చోట్ల స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేకాని మన ఊరికే అరిచేతుల్లో రుద్దేసుకుంటే అరిచేతుల్లో ఆ క్రీమ్ అంతా తీసి రుద్దేస్తే చేతులకి అంతా అంటిపోతుందండి. అలా చుక్కలు పెట్టి స్ప్రెడ్ చేస్తేనే నీట్గా స్ప్రెడ్ అవుతుంది కూడా, స్కిన్ కూడా నీట్గా ఉంటుంది. ఇది రోజుకు 2 సార్లు ప్రొద్దుట స్నానం చేసిన తర్వాత, సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా వాడాలి. బాగా చలికాలం అయితే సాయంత్రం స్నానం చేయలేమనుకోండి, అప్పుడు కాస్త స్నానం చేయడానికి బద్దకించిన కాలు చేతులు మొహం కడుక్కుంటాం కదా, అప్పుడు రాసుకున్నా సరిపోతుంది. వీలైనంత వరకు స్నానం చేయడమే బెటర్ అండి. అలా చేస్తే మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ కాకుండా నీట్గా చక్కగా కనపడుతుంది అన్నమాట. ఇది మన మాయిశ్చరైజర్ గురించి విషయం. మనం ఇలా కాకుండా ఇలా చేస్తూ స్నానానికి ముందు కొంచెం ఒక 10 నిమిషాల ముందు కొబ్బరి నూనెలో 2-3 చుక్కలు నిమ్మరసం కూడా కలుపుకొని మొహం, మెడ, చేతులకు అప్లై చేసేసి 10 నిమిషాలకి స్నానం చేస్తే ఇంకా బాగుంటుందండి స్కిన్. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.